హాయ్! వెల్కమ్ టు ప్యాకెట్ ప్రెప్. సో, మనం ఈరోజు ఈ వీడియోలో కొంత మనకి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్టాక్ ప్రైస్ అనేది ఉంటుంది గదా! సో, ఆ స్టాక్ ప్రైస్ ఎంతుంది, ఏంటి అనేది సో, ఈ వీడియోలో మనం ఏపీఐని యూజ్ చేసి తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒక స్టాక్ ప్రైస్ తెలుసుకోవాలి అనుకోండి. సో, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ రిలేటెడ్ డేటా అనేది మనకొస్తుంది. అండ్ సేమ్ థింగ్ అలా కాకుండా మనం ఏదైనా గవర్నమెంట్ సెక్టార్స్ గాని, పబ్లిక్ సెక్టార్స్ గాని, బ్యాంక్స్ యొక్క స్టాక్ ప్రైస్ తెలుసుకోవాలనుకోండి. సో, ఇప్పుడు మనం పబ్లిక్ అని క్లిక్ చేస్తే సో, మనకి పబ్లిక్ బ్యాంక్స్ ఏవేవి ఉన్నవి. సో, అవన్నీ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవేవి ఉన్నవి. సో, ఇది మనకి ఇది పబ్లిక్ సెక్టార్. సో, మనకి పబ్లిక్ సెక్టార్ ఏమున్నాయి? ఎస్‌బీఐ, ఇండియన్, సో, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలా మనకి కొన్ని కంపెనీస్ ఉన్నాయి గదా! సారీ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి గదా! సో, ఆ బ్యాంక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అదే మనం ప్రైవేట్ బ్యాంక్ క్లిక్ చేసామనుకోండి. సో, ఆ ప్రైవేట్ బ్యాంక్ రిలేటెడ్ ఒక స్టాక్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మనం ఇలా రిట్రైవ్ చేసుకోవచ్చు. సో, ఒక స్టాక్ ప్రైస్ అనేది మనం ఎలా తెచ్చుకుంటాము, ఏంటి అనేది త్రూ యూజింగ్ యూపీఐ. సో, మనం ఈ వీడియోలో అయితే చూస్తాము. అండ్ సో, ఫస్ట్ థింగ్ సో, మీలో ఎవరైనా లెవెల్ 1 వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తుంటే ఒకసారి లెవెల్ 1 వీడియో అయితే రిఫర్ చేయండి. సో, ఎందుకనంటే మనకి లెవెల్ 1లో మనం బేసిక్ ప్రాజెక్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ఇదేంటంటే మనకి కొంచెం అడ్వాన్స్‌డ్ ఏపీఐ యూజ్ చేసి అదంతా చేస్తాము. మనకి ప్రీవియస్‌గా లెవెల్ 1లో ఏంటంటే ఒక బేసిక్ స్టెప్. సో, మనం ఒక డేటాబేస్‌లోకి డేటా ఎలా సెండ్ చేయాలో అండ్ మనం జేఎస్‌పీ టు సర్వ్‌లెట్ రిక్వెస్ట్ అనేది ఎలా వెళ్తుంది. సో, సర్వ్‌లెట్ నుంచి జేఎస్‌పీకి డేటా అనేది ఎలా వెళ్తుంది. సో, ఏ స్టేట్‌మెంట్ దేనికి యూజ్ చేస్తున్నాము, ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ లెవెల్ 1 ప్రాజెక్ట్స్ టైటిల్స్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ గాని ఆర్ ఎల్స్ మనకి బీఎంఐ కన్వర్టర్, కరెన్సీ కన్వర్టర్, క్యూఆర్ కోడ్ జనరేటర్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లైక్ దట్ ఇలా మనకి నంబర్ ఆఫ్ ఉన్నాయి. సో, ఫస్ట్ మీరేదైనా లెవెల్ 1 చూసి ఇక్కడికి రండి. ఈ సెకండ్ వీడియో అయితే స్టార్ట్ చేయండి. అదే మీరు లెవెల్ 1 చూడకుండా ఇది స్టార్ట్ చేశారంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆహ్, అంతే. సో, అంతకు మించి అయితే ఇంకేం లేదు. ఓకే. సో, ఇక్కడ మనం స్టాక్ ప్రైసింగ్ గురించయితే చూద్దాం. జస్ట్ ఒక చిన్న అబ్స్ట్రాక్ట్. సో, ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్‌లో ఏం చేస్తామంటే, ఏదైనా డిఫరెంట్ సెక్టార్స్‌లో నుంచి ఆ స్టాక్ ప్రైస్ ఎంతుంది, ఏంటి అనేది రిట్రైవ్ చేసుకుంటాము. అండ్ సేమ్ థింగ్ సో, దీనికి మనం ఏమేమి యూజ్ చేస్తున్నామంటే జేఎస్‌పీ అండ్ సర్వ్‌లెట్స్. సో, ఇదంతా మీకు ఐడియా ఉండే ఉంటుంది. జేఎస్‌పీ అండ్ సర్వ్‌లెట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం. అట్ ద సేమ్ టైమ్ సో, జేఎస్‌పీ అంటే మనకి సేమ్ హెచ్‌టీఎంఎల్ లానే ఉంటుంది. సమ్ సర్వ్‌లెట్స్ అంటే మన యొక్క జావా ఫైల్. సో, అవన్నీ యూజ్ చేసుకొని మనం అసలిప్పుడు మనకి ప్రాజెక్ట్ ఏంటి? సో, మనం ఏమేం టెక్నాలజీస్ యూజ్ చేస్తాము? అండ్ సేమ్ థింగ్ దీనివల్ల యూజ్ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు క్లియర్‌గా చూద్దాము. సో, స్టాక్ ప్రైస్. సో, మనం ఈ స్టాక్ ప్రైస్ అనేది చేయాలి అనంటే ఖచ్చితంగా మనకి 3 సాఫ్ట్‌వేర్స్ అనేది 3 అయితే మనకి మెయిన్‌గా కావాలి. సో, ఫస్ట్ వన్ ఎక్లిప్స్. సో, ఈ ఎక్లిప్స్ అనేది దేనికంటే మనం ప్రోగ్రామ్ రాసి రన్ చేయడానికి ఎక్లిప్స్ ఐడీ అనేది కావాలి. సో, మనకి నంబర్ ఆఫ్ ఐడీస్ ఉంటాయి. బట్ ఎక్లిప్స్ అయితే బెస్ట్. అండ్ సేమ్ థింగ్ ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో, అదంతా మనకి సర్వర్‌లో రన్ అవ్వాలి అనంటే మనకొక సర్వర్ కావాలి. ఆ సర్వరే అపాచీ టామ్‌క్యాట్ సర్వర్. అండ్ దెన్ ఈ జేసన్ జావా. సో, ఇది దేనికంటే సో, ఇక్కడ మనము ఏదైనా ఏపీఐ దగ్గర నుంచి డేటా అనేది తెచ్చుకున్నాము అనంటే, సో, మనకి ఇలాంటి ఫార్మాట్‌లో వస్తుంది. ఇలాంటి ఫార్మాట్‌లో నుంచి మనం ఇలా టేబుల్‌లోకి కన్వర్ట్ చేయాలి అనంటే, మనకి ఈ జేసన్ జార్ అనేది కావాలి. సో, మనకి మెయిన్‌గా కావాల్సినవైతే ఇవి. అండ్ టెక్నాలజీస్. సో, ఇక్కడ మనం ఏమేమి యూజ్ చేస్తాము, మన ప్రోగ్రామ్ అనేది చేయటానికి. జేఎస్‌పీ యూజ్ చేస్తాము, అలానే సర్వ్‌లెట్స్ యూజ్ చేస్తాము, అండ్ ఏపీఐని యూజ్ చేస్తాము. సో, ఇవన్నీ యూజ్ చేసి మనం చేస్తాం. అండ్ మన మన ఫోల్డర్ స్ట్రక్చర్. సో, ఇక్కడ మనం ఏదైతే సర్వ్‌లెట్ రాస్తున్నామో అదంతా మనకి జావాలో స్టోర్ అవుతుంది. అండ్ మనం జేఎస్‌పీ ఫైల్ గాని, హెచ్‌టీఎంఎల్ ఫైల్ గాని ఏదైనా రాసాము అనుకోండి, అదంతా మనకి వెబ్ యాప్‌లో స్టోర్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం కోడ్ పైన వర్కౌట్ అయితే చేద్దాం. సో, మనం ఫస్ట్ ఏం చేద్దాం అనంటే, ఇక్కడ ఈ ఫార్మ్ ఉంది గదా! సో, ఫస్ట్ ఈ ఫార్మ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో, ఆ తర్వాత మనం డేటా ఎలా సెండ్ చేయాలి ఏంటి అనేది సమ్ స్టెప్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అవుతూ వెళ్దాం. సో, ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలంటే న్యూ. సో, ఇక్కడ మీకు లెవెల్ 1 వీడియోస్‌లో ఈ ఐడీ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? సో, ప్రాజెక్ట్ ఏం తీసుకోవాలి? సో, మనకి ఎక్లిప్స్‌లో డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. సో, ఆ వెర్షన్స్‌ని కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాను. సో, నేను స్టాక్స్ ప్రైసింగ్ అని ఒక ఒక నేమ్ తీసుకున్నాను. అండ్ సేమ్ థింగ్ నెక్స్ట్.
సో 1 సెకండ్. సో ఇక్కడ మీరు అపాచీ టామ్‌క్యాట్ వెర్షన్‌లో మీరు ఏది ఇన్‌స్టాల్ చేసుకుంటే అది పెట్టుకోండి. అండ్ ఈ డైనమిక్ మాడ్యూల్ వెర్షన్ సో అప్‌డేటెడ్‌గా ఏది ఉంటే అది మీరు ఇవ్వండి. అండ్ సేమ్ థింగ్ సో ఈ ఫైల్ అనేది మనకి ఎక్కడ స్టోర్ అవ్వాలి ఏంటి అనేది ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా అదే తీసుకుంటుంది. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనైతే జనరేట్ చేయండి. ఓకే. సో ఇక్కడ మనకి స్టాక్ ప్రైజింగ్ అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఆ తర్వాత సో న్యూ సమ్ జేఎస్‌పీ ఫైల్. సో మనం జేఎస్‌పీ ఫైల్ నుంచి అయితే అది ప్రింట్ చేస్తాము. సో ఇండెక్స్ డాట్ జేఎస్‌పీ అని ఒక ఫైల్ తీసుకున్నాను. సో ఫినిష్. ఓకే. జస్ట్ ఫస్ట్ ఒక ఫైల్ అనేది తీసుకున్నాను. ఆ ఫైల్ యూజ్ చేసి డేటా అనేది ప్రింట్ చేస్తున్నాను. జస్ట్ నేను ఒక నేమ్ ప్రింట్ చేస్తున్నాను. బాలు అని. సో ఇక్కడ రన్ యాస్ అండ్ సేమ్ థింగ్. ఇక్కడ మనం వెర్షన్ అనేది మెన్షన్ చేయాలి. సో మన అపాచీ టామ్‌క్యాట్‌లో ఏ వెర్షన్ తీసుకోవాలి ఏంటి అనేది. అండ్ సో ఇక్కడ మీకు కొన్ని కొన్ని సార్లు సర్వర్ దగ్గర ఎర్రర్స్ కూడా రావచ్చు. సో అపాచీ టామ్‌క్యాట్ నాట్ ఫౌండ్ అని అది ఇదని. సో మీకు అలా వచ్చినప్పుడు ఏం చేస్తారు అనంటే, సో ఇక్కడ మీకు డైరెక్ట్‌గా సర్వర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సర్వర్స్ ఆప్షన్‌ని ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ సర్వర్‌నయితే యాడ్ చేయండి. సో అలా యాడ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ ఎర్రర్ అనేది రాదు. ఓకే. సో ఇక్కడ చూసారా? బాలు అని డైరెక్ట్‌గా ప్రింట్ అయిపోయింది డేటా. ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం యూజ్ చేయాలనుకుంటున్నా అంటే, సో బూట్‌స్ట్రాప్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ నేను బేసిక్ బూట్‌స్ట్రాప్ సింటాక్స్ అయితే యూజ్ చేస్తాను. సో ఆ బూట్‌స్ట్రాప్‌ని నేను యూజ్ చేయాలి నా ఫోల్డర్‌లో అనంటే, దానికొక లింక్ అనేది కావాలి. సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఆర్ ఎల్స్ మీరు క్రోమ్‌లోకి వెళ్లి బూట్‌స్ట్రాప్ ఆన్‌లైన్ సీడీ అని సెర్చ్ చేసినా కూడా వస్తుంది. ఓకే. సో నాకు బూట్‌స్ట్రాప్ కావాలి కాబట్టి, నేను బూట్‌స్ట్రాప్ లింక్ అయితే పేస్ట్ చేసుకున్నాను. అండ్ సేమ్ థింగ్. సో ఇక్కడ టైటిల్ ప్లేస్‌లో స్టాక్ యాప్ అని పెట్టుకుంటాను. సో స్టాక్ యాప్. సో స్టాక్ యాప్. అండ్ నెక్స్ట్ థింగ్. సో ఇక్కడ నేను ఏదైతే రాస్తున్నానో కంటెంట్ అనేది అదంతా నేను ఇన్‌సైడ్ ద డివ్‌లోనే రాస్తున్నాను. డివ్. సేమ్ థింగ్ క్లాస్. సో క్లాస్ తీసుకుంటున్నాను. సమ్ కంటైనర్. సో ఒక కంటైనర్ అనే క్లాస్ తీసుకున్నాను. అండ్ సేమ్ థింగ్. సో దీని లోపల ఒక హెచ్1 అనే హెడ్డింగ్ తీసుకుంటున్నాను. దీనికంటే స్టాక్ యాప్. సో ఫైల్ సేవ్ చేశాను. అండ్ సేమ్ థింగ్. రిఫ్రెష్ చేస్తున్నాను. సో స్టాక్ యాప్. సో ఇక్కడ మనం ఈ కంటైనర్ అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్పేస్ అనేది వస్తుంది. సో ఇటు సైడ్, ఇటు సైడ్ మనకి స్పేస్ అనేది వస్తుంది. అండ్ దెన్ సో స్టాక్ యాప్ అని ఇచ్చాను. అండ్ సేమ్ థింగ్ సమ్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ ప్రైమరీ. సో టెక్స్ట్ ప్రైమరీ అంటే మనకి బ్లూ కలర్‌లోకి చేంజ్ అయింది. అండ్ సేమ్ థింగ్ టెక్స్ట్‌ని సెంటర్ చేయాలి అనుకుంటున్నాను. టెక్స్ట్ సెంటర్. ఓకే. మన టెక్స్ట్ అనేది సెంటర్‌కొచ్చింది. అండ్ సేమ్ థింగ్. సో నేను పైన కొంచెం స్పేస్ అనేది కావాలి అనుకుంటున్నాను. సమ్ మార్జిన్ టాప్. సో మార్జిన్ టాప్ అంటే వన్ సెకండ్. సో ఇక్కడ మనకి స్పేస్ అనేది ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్. దీనికిప్పుడు ఒక స్టైలింగ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. బోర్డర్ అనేది. సమ్ బోర్డర్. సేమ్ థింగ్. ఒక బోర్డర్‌కి ఒక కలర్ తీసుకుంటున్నాను. సో బోర్డర్ ప్రైమరీ. సో ఇక్కడ మీరు ఏ కలర్ కావాలనుకుంటే సో ఆ కలర్ తీసుకోవచ్చు. సమ్ బోర్డర్ అనేది వచ్చింది. అండ్ సేమ్ థింగ్ సమ్ ప్యాడింగ్ యాడ్ చేస్తున్నాను. సో ప్యాడింగ్ అనేది దేనికి అనంటే సో ఇప్పుడు చూడండి. సో మనకి పైన కింద స్పేసింగ్ అనేది పెరిగింది. సో అలా పెరగాలి అనంటే సమ్ ప్యాడింగ్ అనేది యాడ్ చేయాలి. అండ్ సేమ్ థింగ్. సో ఎడ్జెస్ అనేది రౌండ్ అప్ చేయాలి కాబట్టి సమ్ రౌండెడ్ అని యూజ్ చేస్తున్నాను. సో కొంచెం వీడియో ఏమైనా ఫాస్ట్ అయింది అనుకుంటే స్లోగా పెట్టుకొని చూడండి. అండ్ సేమ్ థింగ్ రౌండెడ్. హ్మ్. సో కొంచెం షాడో ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో షాడో. యాహ్! ఓకే. షాడో అనేది యాడ్ చేసిన తర్వాత లిటిల్ బిట్ బాగుంది. అండ్ సేమ్ థింగ్ సమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో ఇదంతా బేసిక్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్‌గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ఇన్ కేస్ ఎవరికైనా స్లో అయిందంటే 0.75లో ఎవరికైనా ఫాస్ట్ అని అనిపిస్తుందంటే 0.75లో పెట్టుకొనైతే వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్. సో ఇక్కడ మనం ఇదైతే క్రియేట్ చేసేసాము. సో ఈ స్టాక్ కార్ట్ అనేది.
సో ఇక్కడ ఇది విడ్త్ మనం పెట్టుకోవచ్చు. సో డైరెక్ట్ గా మీరు విడ్త్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసుకొని మీకు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి? సో ఈ లేబుల్ ఉంది. సో దీన్ని మనం లేబుల్ అని అంటాము. సో ఇక్కడ మనం ఈ లేబుల్ ని ప్రింట్ చేయాలి. సో ఆ లేబుల్ ని ప్రింట్ చేయాలంటే, సో దానికన్నా ముందు నేను ఒక ఫామ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ఈ ఫామ్ అనేది దేనికంటే, మన ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం, సో ఇక్కడ మనం ఏదైనా సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా సెండ్ చేస్తాం కదా. అలా సెండ్ చేసినప్పుడు ఏంటి, ఇక్కడ మనకి యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ యూఆర్ఎల్ అనేది చేంజ్ అయింది. సో ఆ యూఆర్ఎల్ అనేది చేంజ్ అవ్వాలి అని అంటే మనకి ఇక్కడ మనం ఈ ఫామ్ అనే అట్రిబ్యూట్ యూస్ చేయాలి. సో ఫామ్ అనే ట్యాగ్ యూస్ చేయాలి. సో ఫామ్ అనేది తీసుకున్నాను. అండ్ దెన్, సో దీంట్లోకి మనం ఈ లేబుల్ తీసుకోవాలి కదా. సో లేబుల్. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో అది రాసేయండి. సెలెక్ట్ స్టాక్ ఇండిసెస్ అని ఏదైతే మనకి డేటా ఉందో ఆ డేటా అనేది రాయండి. అండ్ సేమ్ థింగ్, ఈ ఫామ్ లోపల మనం ఒక డివ్ తీసుకున్నాము. ఎందుకంటే మనం ఏదైనా స్టైలింగ్స్ చేయాలి అని అనుకుంటే జస్ట్ దీనికి ఒక్కదానికి స్టైలింగ్స్ చేసేస్తే సరిపోతుంది డివ్ లో. సో డివ్ అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఇది మనకి మనం ఏదైనా క్లాసెస్ కానీ ఆర్ఎల్స్ సమ్ ఫామ్ లేబుల్ అనే ఒకటి యూజ్ చేస్తున్నాను. సో దానివల్ల యూజ్ ఏంటి అని అంటే, ఫామ్ లేబుల్ స్టాక్ ఇండిసెస్, సో ఇది మనకి పైన వస్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ మనం ఒక క్లాస్ అనేది యూజ్ చేయాలి. సో దానికన్నా ముందు 1 సెకండ్ కొంచెం స్పేసింగ్ అనేది యాడ్ చేస్తాను. మార్జిన్ బాటమ్ సిమ్ 3 అండ్ నెక్స్ట్, సో అండ్ డి బ్లాక్. సో మనం ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ మొత్తాన్ని సమ్ ఫ్లెక్స్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాను. సో సెలెక్ట్ స్టాక్ ఇండిసెస్, ఓకే. సమ్ స్టైల్ ఫార్మాట్ టెక్స్ట్ సెంటర్ action method get do class. Okay, so to think here text form. Okay, and the class content text from the text content. This contains no information. So see, test this is 1 second. So control X. So second.
ఓకే. సో, స్టాక్ క్యాప్ కిందకైతే మనకి సెలెక్ట్ స్టాక్ ఇండిసెస్ అనేది వచ్చింది. సో, ఆ తర్వాత మనం ఏం డిజైన్ చేయాలనంటే, సో, ఇక్కడ చూడండి. మనకిలా ఒక డ్రాప్ డౌన్ లాగొస్తుంది గదా! సో, ఆ డ్రాప్ డౌన్ ఏంటంటే, మనం ఏదైనా ఒక నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటే, ఆ నంబర్ ఆఫ్ ఐటెమ్స్‌లో నుంచి మనం ఒక ఐటెమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, అలా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి అనంటే, సెలెక్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సెలెక్ట్. సో, ఆ సెలెక్ట్‌కి మనం ఒక నేమ్ అయితే ఇవ్వాలి. సో, నేను దానికి నా స్టాక్ రిలేటెడ్ కాబట్టి సో, నేను స్టాక్ అని ఇస్తున్నాను. సో, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది రాసేటప్పుడు మనకి ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్స్‌తో వెళ్ళాము అనంటే, ఆ నేమింగ్ కన్వెన్షన్స్‌తో మనం చేసాము అనంటే, మనకి సమ్ కోడ్ అనేది అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. మనకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోవాలనుకున్నా గాని. సో, ఇక్కడ సెలెక్ట్ అని ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాను. సో, ఇది దేనికి అనంటే, ఇక్కడ మనకొక డ్రాప్ డౌన్ వచ్చింది గదా! సో, ఇంతకు ముందు చూపించాను. సో, ఆ డ్రాప్ డౌన్ అనేది మనకి రావాలి అనంటే, సో, మనం ఈ సెలెక్ట్ అనేది యూజ్ చేయాలి. సో, ఆ సెలెక్ట్‌లో మనం ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి గదా! సో, ఆప్షన్స్‌లో మనం సమ్ నేమ్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ జస్ట్ ఆప్షన్స్‌లో నేను ఫస్ట్ జావా అని ఇస్తున్నాను. అంటే డైరెక్ట్‌గా నేను స్టాక్‌ది ఇవ్వట్లేదు. మీకు ఒక్కసారి డేటా అనేది ఎలా వెళ్తుంది, ఏంటి అనేది చూపిచ్చి, ఆ తర్వాత నేను మన నార్మల్ ఒరిజినల్ డేటా ఏదైతే ఉందో అది ఇస్తాను. పైథాన్ ఆప్షన్ సేమ్ థింగ్ ఓపీటీఐఓఏ ఆప్షన్ అండ్ సేమ్ థింగ్ ఇంకేమున్నాయి జావా ఐలెక్స్ సేమ్ ఆప్షన్. సో, ఇప్పుడు నేనేం చేశాను జస్ట్ ఒక 3 క్రియేట్ చేశాను. అవేంటి సో, జావా, పైథాన్, సి అని ఒక 3 ఆప్షన్స్ అనేది క్రియేట్ చేశాను. సో, ఆప్షన్స్ అనేది క్రియేట్ చేసి సేవ్ చేశాను ఫైల్‌ని. సేమ్ థింగ్ సో, రిఫ్రెష్ చేశాను. సో, ఇక్కడ చూడండి మనకి ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఆ ఆప్షన్స్ అనేది మనకు ఆటోమేటిక్‌గా వచ్చినాయి. సో, ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ సో, ఇక్కడ మనకేం కావాలి సబ్మిట్ బటన్ కావాలి. సో, ఇక్కడ చూడండి మనకి ఫైండ్ అనే బటన్ వచ్చింది కదా! సేమ్ అలానే మనకి ఇక్కడ గూడా ఆ ఫైండ్ అనే బటన్ రావాలి. సో, ఆ ఫైండ్ అనే బటన్ మనకి రావాలి అనంటే మనం బటన్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. సో, బటన్ ఓకే. సో, ఈ బటన్‌లో మనకేంటి ఫైండ్ అనేది రావాలి కదా! సో, ఫైండ్ ఓకే. సో, ఇక్కడ మనకి ఫైండ్ అనేదొచ్చింది. దానికి స్టైలింగ్స్ అనేది అప్లై చేద్దాం. సో, బటన్ బటన్‌కొక క్లాస్ ఉంటుంది. బూ బూట్‌స్ట్రాప్‌లో. సో, ఆ క్లాస్ నేమ్ ఏంటంటే బీటీఎన్ అండ్ సేమ్ థింగ్. బటన్‌కి కలర్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ప్రైమరీ. ఒకసారి సేవ్ చేసి ఎలా మారింది ఏంటనేది చూద్దాం. సో, ఇక్కడ చూడండి మనకి స్టైలింగ్ అనేది మారింది. సో, ఆ తర్వాత మనం బటన్‌కి ఏదన్నా స్టైల్స్ ఇంకా ప్యాడింగ్స్ పీఎక్స్4 సమ్ ప్యాడింగ్ టాపు, బాటమ్, లెఫ్ట్, రైట్ సో, అదంతా అయితే నేను స్పేసింగ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో, అలా యాడ్ చేయటం వల్ల ఏంటంటే సో, ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికి మనకి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అదేంటంటే సో, ఇంతకుముందు మనకి ఈ ఫైండ్ అనేది అతుక్కొని ఉంది గదా! సేమ్ అదే ఇప్పుడు చూడండి. వన్ సెకండ్. సో, ఇక్కడ చూడండి మనకి స్పేసింగ్ అనేది వస్తుంది. సో, ఇక్కడేంటి ఇంతకుముందు మనకి బాగా పైకి అతుక్కుపోనుంది. సో, మనకంత లుక్ అయితే లేదు. సో, అందుకనైతే మనం ఇక్కడ ఇలా చేసాము. స్పేసింగ్స్ అనేది యాడ్ చేసాం. సో, ఇక్కడ నేను జస్ట్ 2, 4 తీసుకున్నాను. సో, మీకెంత కావాలి అనుకుంటే సో, అంతనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ సో, ఇప్పుడు ఈ ఆప్షన్స్‌లో మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ అనేది రాయాలి. మనకి వాల్యూ అనేది సెండ్ అవ్వాలి అనంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ అనేది రాయాలి. సో, జావాకి జావా అని రాస్తున్నాను. అండ్ సేమ్ థింగ్ పైథాన్‌కి పైథాన్ అనే రాస్తున్నాను. సో, పీవైటీహెచ్ అండ్ నెక్స్ట్ సో వాల్యూ సి అనే వాల్యూ సెండ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఫైల్ అనేది సబ్మిట్ చేసామో వన్ సెకండ్ ఐ విల్ రిఫ్రెష్. సో, ఇక్కడ జావా సెలెక్ట్ చేసి ఫైండ్ క్లిక్ చేశాను కదా! ఇక్కడ ఆటోమేటిక్‌గా మన యూఆర్ఎల్‌లో స్టాక్ ఈక్వల్ టు జావా అనేదొచ్చేసింది.
సో ఎందుకు అలా వచ్చింది? మనం ఎప్పుడైతే ఈ ఫైల్ అనేది డేటా అనేది సబ్మిట్ చేస్తున్నామో, అలా సబ్మిట్ చేసిన వెంటనే మన డేటా అనేది డైరెక్ట్‌గా యూఆర్ఎల్‌లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ యూఆర్ఎల్‌లోకి వెళ్ళిన తర్వాత, మనం ఒక సర్వ్‌లెట్‌లోకి ఎలా తెచ్చుకుంటాము, ఏంటి అనేది చూద్దాం. సో ఒక సర్వ్‌లెట్ క్రియేట్ చేస్తున్నాను. సో సర్వ్‌లెట్‌కి మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో నేను జస్ట్ స్టాక్ అని ఇచ్చుకుంటున్నాను. సో మన స్టాక్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్టాక్. అండ్ సేమ్ థింగ్ ఇది మన యూఆర్ఎల్. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే జేఎస్‌పీ ఫైల్ పైన క్లిక్ చేసిన వెంటనే సర్వ్‌లెట్‌లోకి వెళ్ళింది అంటే ఆటోమేటిక్‌గా అది స్టాక్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకొక సర్వ్‌లెట్ అనేది క్రియేట్ అయింది. సో ఈ సర్వ్‌లెట్ అనేది క్రియేట్ అయిన తర్వాత మనం డేటా అనేది సబ్మిట్ చేస్తాం గదా! సో అలా సబ్మిట్ చేసినప్పుడు డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం మెన్షన్ చేయాలి అనంటే, సో ఈ యాక్షన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సో యాక్షన్. సో ఇది మీరు డబుల్ క్వోట్స్‌లో యూజ్ చేసి సెండ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు నార్మల్‌గా అయినా సెండ్ చేయొచ్చు. ఓకే. సో నేనిక్కడ ఫైల్ సేవ్ చేశాను అండ్ రన్ చేశాను అండ్ రిఫ్రెష్ చేశాను. సో సి ఫైన్. సో ఇక్కడ మనకి సమ్ ఎర్రర్ అనేదొచ్చింది. సో మనకి అలా ఎర్రర్ అనేది ఎందుకని వస్తుంది అంటే, సో మనం ఏదైనా ఏదైనా సర్వ్‌లెట్‌ని ఫార్మ్‌కి యూజ్ చేసి యాడ్ చేసినప్పుడు, మనం రీస్టార్ట్ చేయాలి. మనం ఏదైతే ప్రోగ్రామ్ ఉందో, ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని మనం రీస్టార్ట్ చేయాలి. అలా రీస్టార్ట్ చేస్తేనే మన ఫైల్ అనేది కరెక్ట్‌గా రన్ అవుతుంది. లేకపోతే మనకి ఫైల్ అనేది ఇంతకుముందు 404 అనేది వచ్చింది గదా! సో, అది వస్తుంది. సో, 404 ఎర్రర్ అంటే మెథడ్ నాట్ ఫౌండ్ అని. సో, మీరేదైతే రాసారో అదంతా ఆ మెథడ్ అనేది సరిగ్గా మీరు రాయలేదు అని. అండ్ సేమ్ థింగ్ సో, ఇక్కడ మనం స్టాక్ క్యాపిటల్ ఎస్ మెన్షన్ చేయాలి. సో, వన్ సెకండ్ విల్ రన్ ద ప్రోగ్రామ్. రన్స్ రన్ సర్వర్. సో, మళ్ళీ మనం ప్రోగ్రామ్ రన్ చేసాం. ఫైన్. సో, ఇక్కడ చూడండి మన సర్వ్‌లెట్‌లోకైతే వెళ్ళిపోయింది. సో, మనం ఇలా రిఫ్రెష్ చేసుకుంటూ ఉన్నప్పుడు మన ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తే రన్ అవ్వదు. మనం ఒకసారి ప్రోగ్రామ్‌ని మొత్తాన్ని రీస్టార్ట్ చేస్తేనే మన ప్రోగ్రామ్ అనేది రన్ అవుతది. సో, నాకు ఆ కోడ్ అవసరం లేదు. సో, అందుకనే తీసేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఒక వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఆ వాల్యూ అనేది మనం ఇక్కడ ఎలా ప్రింట్ చేయాలి ఏంటనేది చూద్దాం. సో, అలా మనం ప్రింట్ చేయాలి అనంటే మనం యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్ ఏంటంటే రిక్వెస్ట్ సమ్ స్ట్రింగ్ స్టాక్ ఈక్వల్ టు సో, మనం ఏదైనా ఒక డేటాని యూఆర్ఎల్‌లో నుంచి తెచ్చుకోవాలి అనంటే, రిక్వెస్ట్ అనే పారామీటర్ యూజ్ చేయాలి. అండ్ సో, రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్. సో, ఇప్పుడు మనకి వేరియబుల్‌కి ఒక నేమ్ ఉంటుంది గదా! సో, అక్కడ ఇచ్చిన నేమ్. ఆ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో, మన వేరియబుల్ నేమ్ ఏంటి? స్టాక్ కాబట్టి, స్టాక్ అనేది మెన్షన్ చేశాను. సో, ఆ తర్వాత మనం డేటాని ప్రింట్ చేయాలి అనంటే, ఇక్కడ ప్రింట్ రైటర్ అనేది యూజ్ చేస్తాం. ప్రింట్ రైటర్ ఔట్. ప్రింట్ రైటర్ ఔట్. ఈ ప్రింట్ రైటర్ దేనికి? ఔట్ అనేది ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కవర్ చేసాము. ఇన్ కేస్ ఇక్కడ గూడా చెప్తాను. ప్రింట్ రైటర్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక ఔట్‌పుట్‌ని ప్రింట్ చేయాలి అనంటే, ఈ ప్రింట్ రైటర్ అనేది యూజ్ చేస్తాము. మనం నార్మల్‌గా జావాలో ఔట్‌పుట్‌ని ప్రింట్ చేయాలి అనంటే, జస్ట్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని యూజ్ చేస్తాం. అదే ఇక్కడ ఇక్కడ మనం వెబ్ బ్రౌజర్‌లో ప్రింట్ చేయాలంటే, ప్రింట్ రైటర్ గాని, ప్రింట్ రైటర్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం. దానికి రిలేటెడ్‌గా ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉంటది. ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఔట్ డాట్ ఇక్కడ మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో ప్రింట్. ఇక్కడ మన నేమ్ ఏమి ఇచ్చాము స్టాక్ కదా! స్టాక్ సెమికోలన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేద్దాం. సో, ఎవ్రీథింగ్ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. సర్వర్ ఈస్ రన్నింగ్. వన్ సెకండ్. ఇక్కడ సర్వర్ అనేది కొన్ని కొన్ని సార్లు చాలా లేట్ అవుతుంది. అండ్ కొన్నిసార్లు మనకి ఫాస్ట్‌గానే అవుతుంది. అది మనకి బేస్డ్ ఆన్ సో, జావా సర్వ్లెట్ డాట్ స్టాక్ ప్రైస్. ఓకే. వై ఇట్ వాస్ నాట్ ప్రింటింగ్ ద డేటా. స్టాక్ ఇట్ ఈస్ out dot print stock. Leave it request dot get parameter stock. Mm, request dot get parameter stock.
ఓకే. ప్రింట్ రైటర్ రెస్పాన్స్ అవుట్ డాట్ println semester. Okay. I don't want to print the servlet name. సో నాకు సర్వ్లెట్ నేమ్ అనేది ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సో సర్వ్లెట్ నేమ్ అనేది తీసేస్తున్నాను. సో వన్స్ అగైన్ ఐ యామ్ రన్నింగ్ ద ప్రోగ్రామ్. బై డిఫాల్ట్ గా ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ చూడండి మనం ఏదైతే డేటా అనేది యాడ్ చేసి మనం డేటా అనేది సెలెక్ట్ చేసామో ఆటోమేటిక్ గా ఆ డేటా అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ పైథాన్ సెలెక్ట్ చేశాను అని అంటే సో పైథాన్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇది మనం ఏదైనా ఒక యూఆర్ఎల్ లో నుంచి డేటా తెచ్చుకోవాలన్నా మనం ఆప్షన్స్ యూజ్ చేసి డేటా అనేది సెండ్ చేయాలన్నా సో ఇలా సెండ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మనం స్టాక్ ప్రైజింగ్ గురించి ఒక డేటా అనేది ఎలా తెచ్చుకోవాలి ఏంటనేది చూద్దాము. సో దానికి మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఏపీఐ. సో అసలు ఏపీఐ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి. అసలు యూజర్ వద్దు, జస్ట్ ఫస్ట్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు అనుకోండి. సో మీరు రెస్టారెంట్కి వెళ్తే డైరెక్ట్ గా మీరు వెళ్ళి షెఫ్ దగ్గరికి ఆర్డర్ చేయరు కదా. సో మీ దగ్గరికి సమ్ వెయిటర్ వస్తాడు. సో వెయిటర్ వచ్చి మీ దగ్గర ఆర్డర్ తీసుకొని ఆ ఆర్డర్ ని షెఫ్ కి చెప్తాడు. షెఫ్ ఏం చేస్తాడు, చెఫ్ ప్రిపేర్ చేసి వెయిటర్కి ఇస్తాడు. సో వెయిటర్కి ఇస్తే వెయిటర్ మళ్ళీ కస్టమర్కి ఇస్తాడు. సో ఇక్కడ ఏపీఐ అనేది ఏంటి అని అంటే ఒక ప్రాసెస్ ని మనము డైరెక్ట్ గా చేయకుండా జస్ట్ ఏదో ఒక ఏదో ఒకటి యూఆర్ఎల్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ 1 సెకండ్. సో ఇక్కడ చూడండి మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. సో రెస్టారెంట్కి వెళ్తే డైరెక్ట్ గా ఫుడ్ ఆర్డర్ చేయరు. సో ఆ ఫుడ్ అనేది ఎలా ఆర్డర్ చేస్తారు, ఇక్కడ ఒక వెయిటర్ వస్తారు కదా. సో ఇప్పుడు మీరు ఫుడ్ అనేది ఆర్డర్ చేశారు అని అంటే వెయిటర్ రిసీవ్ చేసుకొని చెఫ్కి ఇస్తాడు. సో చెఫ్ ఏం చేస్తాడు, చెఫ్ మీరు ఏదైతే చెప్పారో అదంతా ప్రిపేర్ చేసి మళ్ళీ వెయిటర్కి ఇస్తాడు. సో వెయిటర్కి ఇస్తాడు. సో ఆ వెయిటర్ ఏం చేస్తాడు, మళ్ళీ ఫుడ్ అనేది మీకు తెచ్చిస్తాడు. సో ఇక్కడ ఏంటి మనకు ఒక మధ్యలో వీళ్ళకి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏంటంటే వెయిటర్. సో ఇక్కడ కూడా మనం ఏదైనా ఒక యాప్ లో నుంచి కొంత డేటా అనేది కావాలి అని అనుకున్నప్పుడు యూజర్ అనేవాడు డైరెక్ట్ గా సర్వర్ లోకి వెళ్ళి ఆ డేటా అనేది తెచ్చుకోలేడు. యూజర్ అనేవాడు డైరెక్ట్ గా ఆ డేటా అనేది సర్వర్ లోకి వెళ్ళి తెచ్చుకోలేడు. సో ఆ డేటా అనేది ఎలా తెచ్చుకుంటాడు అంటే యూజర్ అనేవాడు ఫస్ట్ ఒక రిక్వెస్ట్ పంపిస్తాడు ఏపీఐకి. సో ఆ ఏపీఐ ఏం చేస్తుంది, ఏపీఐ ఇస్ నథింగ్ బట్ సర్వర్. సో సర్వర్ లోకి వెళ్ళి అది ఏదైతే రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్ అనే యాక్షన్ ని పర్ఫామ్ చేసి దాని దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది యూజర్ కి వస్తుంది. సో ఇప్పుడు కస్టమర్ అనేవాడు వెయిటర్ కి ఆర్డర్ చెప్తాడు కదా. సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అండ్ సేమ్ థింగ్ వెయిటర్ నుంచి షెఫ్ కి ఇంకొక రిక్వెస్ట్ వెళ్తుంది. సో ఆ రిక్వెస్ట్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత షెఫ్ నుంచి వెయిటర్ కి రెస్పాన్స్ వస్తుంది. సో వెయిటర్ రెస్పాన్స్ కాస్త అది కస్టమర్ కి వెళ్తుంది, అంటే ఫుడ్ అలా వెళ్తుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏపీఐ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండి ఒక ప్రాసెస్ చేసేదాన్ని మనం ఏపీఐ అంటాము. ఓకే. సో ఇక్కడ నేను యూజ్ చేసే సో నేను జస్ట్ ఒక ర్యాపిడ్ ఏపీఐ డాట్ కామ్ అనేది యూజ్ చేస్తాను. సో దీంట్లో మనకి పబ్లిక్ ఏపీఐస్ అండ్ ప్రైవేట్ ఏపీఐస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇదే కాదు నెంబర్ ఆఫ్ అనేది ఉంటాయి. సో మీకు ఏది కావాలనుకుంటే అది యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ మీరు ఏదైనా ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నట్టయితే సో మీకు సమ్ జీమెయిల్తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది లాగిన్ అవ్వచ్చు. అండ్ సేమ్ థింగ్ సో ఇక్కడ నాకేం కావాలంటే లేటెస్ట్ స్టాక్ ప్రైస్ కదా. సో నేను ఇక్కడ డైరెక్ట్గా సమ్ లేటెస్ట్ స్టాక్ ప్రైస్ అనేది సెట్ చేస్తున్నాను. సమ్ లేటెస్ట్ స్టాక్ ప్రైస్. సో ఇక్కడ నాకు వచ్చింది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 సెకండ్ ఫుల్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టుకున్నాను. అండ్ దెన్ సో ఇక్కడ మనకి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఎండ్ పాయింట్స్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ డేటా సెలెక్ట్ చేసినప్పుడు ఎటువంటి డేటా అనేది వస్తుంది ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సమ్ నెక్స్ట్ 50 అని క్లిక్ చేసినప్పుడు మనకి కొంత డేటా అనేది ఇలా వస్తుంది. అండ్ సేమ్ థింగ్ నెక్స్ట్ ఫార్మ్ అని క్లిక్ చేశాను అనుకోండి.
కొంత డేటా అనేది ఇలా వస్తుంది. సో ఇదంతా ఏంటంటే మనకి జేసన్ డేటా. సో మనం ఆ జేసన్ డేటాను మొత్తం కన్వర్ట్ చేయాలి. అది ఎలా చేయాలనేది మనకి చెప్తాను. సో దానికన్నా ముందు మనం ఈ ఏపీఐని యూజ్ చేసుకోవాలని అనుకుంటే దీనికొక కోడ్ అనేది ఉంటుంది. సో ఈ కోడ్ అనేది మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో ఉంది. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలి అని అనుకుంటే మీరు ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవచ్చు. సో బట్ మనం ఇక్కడ జావా అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. సో ఈ కోడ్ అయితే కాపీ చేద్దాము. సో మన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది మనకి కాపీ అయిపోయింది. సో ఇది డైరెక్ట్‌గా మన ప్రోగ్రామ్‌లోకి వెళ్లి మనం పేస్ట్ చేసేసేద్దాం. ఇక్కడ మనం దీన్ని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో డైరెక్ట్‌గా ఇక్కడ మనకి కొన్ని ఎర్రర్స్ అనేది వచ్చినాయి. సో ఈ ఎర్రర్స్ అనేది ఎందుకొచ్చిందంటే సో ఏ ఎర్రర్ వచ్చింది దానిపైన దానిపై కర్సర్ మూవ్ చేయండి. మన ఇంపోర్ట్ స్టేట్మెంట్ చేసుకోమంటుంది. అండ్ సేమ్ థింగ్. సో ఇక్కడ రిక్వెస్ట్‌ని మనం ఆల్రెడీ యూజ్ చేసాం ఇక్కడ. సో అందుకని దాని నేమ్ అయితే చేంజ్ చేసుకోమంటుంది. సో మనం దాన్ని రిక్వెస్ట్ 1గా చేసుకుందాం. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ యూఆర్ఐ. సో ఈ యూఆర్ఐ అనేది యూజ్ చేసుకోవాలంటే దానికి మనం ఇంపోర్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ సేమ్ థింగ్ హెచ్‌టిటిపి రెస్పాన్స్. సో దానికి ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్. అండ్ సేమ్ థింగ్. మనం ఆల్రెడీ ఇక్కడ రెస్పాన్స్ అనేది యూజ్ చేసాం. బట్ మళ్ళీ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో దానికి ఏదైనా నేమ్ చేంజ్ చేసుకోమని అంటుంది. సో ఇక్కడ దీనికి కూడా మనం నేమ్ అయితే చేంజ్ చేసుకుందాం. అండ్ దెన్ హెచ్‌టిటిపి క్లయింట్. సో ఓకే. దీనికి కూడా ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. అండ్ సేమ్ థింగ్ ఇది మొత్తం మనము ఒక ట్రై క్యాచ్ బ్లాక్‌లో రాయాలి. సో ఎందుకని అలా అంటే, మనం ఏదైనా ప్రోగ్రామ్ అనేది చేసేటప్పుడు మనకి ఏదైనా ఎక్సెప్షన్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మన ప్రోగ్రామ్ అనేది స్టాప్ అవ్వకుండా ఉండాలి అనంటే, మనం ఈ ట్రై క్యాచ్ అనే బ్లాక్ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి నేను ఒక యూఆర్ఎల్‌లోకి డేటా అనేది వన్ సెకండ్. సో ఇక్కడ చూడండి నెట్టిఫై %20 ఫార్మా అని ఉంది. నెట్. సో ఇక్కడ మనకి అలా కాకుండా మనం ఏ డేటా అనేది ఎంటర్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ డేటా అనేది రావాలి అని అనుకుంటే మనం ఏం యూజ్ చేయాలి అనంటే సో ఇక్కడ మనం రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్‌లో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం కదా! సో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో స్టాక్. సో ఇక్కడ స్టాక్ అనేది మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఫార్మా కావాలి అని అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ మనం ఇక్కడ ఈ వాల్యూ ఉంది గదా! సో ఆ వాల్యూలో మనం ఈ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ సేమ్ థింగ్. సో మనకి ఫార్మా కావాలనుకుంటే ఫార్మా అండ్ దెన్ నేను పబ్లిక్ బ్యాంక్ సెక్టార్స్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ సేమ్ థింగ్. ఈ యూఆర్ఎల్‌లో మనకి పబ్లిక్ బ్యాంక్ సెక్టార్స్‌లో దాని ఆప్షన్ వాల్యూ ఏదైతే ఉందో సో మనం అక్కడ అదే మెన్షన్ చేయాలి. సో ఎందుకని అలా మెన్షన్ చేయాలి అంటే, ఇప్పుడు మనం యూఆర్ఎల్ అనేది క్లిక్ చేసామనుకోండి. యూఆర్ఎల్ అనేది క్లిక్ చేసిన వెంటనే సో, ఇక్కడ నేను చూపిస్తాను. వన్ సెకండ్. సో, నేను జస్ట్ ఈ వాల్యూస్ అనేది ఒకసారి నేను ఆప్షన్స్‌లో పెట్టుకుంటున్నాను. సో, ఇప్పుడేంటి ఇది ఫార్మా కదా! సో, డైరెక్ట్‌గా ఫార్మా అండ్ నెక్స్ట్ పబ్లిక్ బ్యాంక్ సేమ్ థింగ్ ప్రైవేట్ బ్యాంక్. సో, ఇక్కడ నేను ఫైల్ సేవ్ చేశాను. అండ్ సేమ్ థింగ్. సో, ఇప్పుడు నేను అలా ఎందుకు వాల్యూస్ అనేది తీసుకున్నానని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఇక్కడ మనకి ఏదైతే డేటా వచ్చిందో, ఆ డేటా మొత్తాన్ని మనం ప్రింట్ చేయాలి గదా! సో, ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. స్ట్రింగ్ రిజల్ట్. సో, ఒక వేరియబుల్ తీసుకున్నాను. స్ట్రింగ్ రిజల్ట్ అని ఒక వేరియబుల్. అండ్ దెన్ ఇక్కడ మనకి దీంట్లోకి డేటా అయితే వస్తుంది. సో, దాన్ని డైరెక్ట్‌గా కాపీ చేశాను. అండ్ సేమ్ థింగ్ పేస్ట్. అండ్ ఇప్పుడు మనం దాంట్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి గదా! బాడీ. సో, ఇవన్నీ మనకి మెథడ్స్. స్ట్రింగ్ మెథడ్స్. ఇక్కడ ఒకసారి ఫైల్ సేవ్ చేశాను. స్టాక్ అండ్ ఇండెక్స్. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాను. సో, వన్ సెకండ్ ఇక్కడ చూడండి.
ఓకే. ఇక్కడ మనకి ఎటువంటి డేటా అనేది ప్రింట్ అవ్వలేదు. మేబీ ఐ డిడ్ంట్ ప్రింట్ ఎనీథింగ్. సో వన్ సెకండ్. హియర్ ఐ విల్ ప్రింట్ రిజల్ట్. అవుట్ ప్రింట్ సేవ్ చేశాను. సో ఇక్కడ మనం ఏదైనా మెయిన్ అట్రిబ్యూట్స్ యూజ్ చేసినప్పుడు ఎక్కడ మాక్సిమం ఒకసారి సర్వర్‌ని ఫస్ట్ నుంచి రన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి మనకి కొంత డేటా అనేది వచ్చింది. సో ఈ డేటా ఏంటంటే మనకి ఇది మొత్తం జేసన్ ఫార్మాట్‌లో ఉంది. సో ఇప్పుడు నేను ఆ వాల్యూస్ అనేది ఎందుకు తీసుకోవాలి ఏంటనేది చెప్తాను. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫార్మా అని ఉంది. సో ఇప్పుడు నేను ఫార్మా క్లిక్ చేసినప్పుడు ఫార్మా వచ్చింది. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు పబ్లిక్ బ్యాంక్. సో ఇప్పుడు పబ్లిక్ బ్యాంక్ క్లిక్ చేసినప్పుడు కూడా ఫార్మానే వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్. సో ఇప్పుడు చూడండి ప్రైవేట్ బ్యాంక్ క్లిక్ చేసినప్పుడు కూడా ఫార్మా డీటెయిల్స్ వస్తున్నాయి. సో అలా వస్తే ఏంటి మనకి ఏదైతే క్లిక్ చేసామో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. సో అలా రావాలి అని అంటే మనం ఇక్కడ దానికి వాల్యూస్‌లో మన మన ఏపీఐలో ఏదైతే అడ్రెస్ ఉందో ఆ అడ్రెస్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అలా మెన్షన్ చేసిన తరువాత సో ఇక్కడ చూడండి మనం డైరెక్ట్‌గా అదే ఇచ్చాము కాబట్టి సో మనకక్కడ అదే వస్తుంది. అలా కాకుండా ఇక్కడ నేను జస్ట్ మనం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం గదా! యూజర్ దగ్గర నుంచి స్టాక్ అని. సో ఇప్పుడు ఆ వేరియబుల్ యూజ్ చేసి నేను డేటా సెండ్ చేశాను అని అనుకోండి. సో ఇప్పుడు మనకైతే చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇలా ట్రై చేద్దాము. లేకపోతే మళ్ళీ మనం ఫస్ట్ నుంచి చేంజ్ చేద్దాం. ఫస్ట్ నుంచి ఒకసారి సర్వర్ అనేది రీస్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి పబ్లిక్ సెక్టార్స్ బ్యాంక్. సో ఇంతకు ముందు ఏమైంది? నేను ఏది క్లిక్ చేసినా గూడా ఫార్మా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇప్పుడేమవుతుంది? మనం ఫార్మా క్లిక్ చేస్తే ఫార్మా వస్తుంది. పబ్లిక్ క్లిక్ చేస్తే పబ్లిక్ వస్తుంది. ప్రైవేట్ క్లిక్ చేస్తే ప్రైవేట్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ప్రైవేట్ బ్యాంక్. సో ఇక్కడ మీకు చాలా ఉన్నవి. సో నేను జస్ట్ ఒక 3 ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అన్నీ ఒకటే వీడియోలో చెప్తే సో కొంచెం మీకైనా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో మీరు ట్రై చేయాలనుకుంటే జస్ట్ ఏం లేదు ఇక్కడికి వెళ్లి సో ఈ ఆప్షన్స్‌లో వాల్యూ ఉంటుంది కదా! సో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది మీరిక్కడ ఆప్షన్‌లో పెట్టుకొని సమ్ పబ్లిక్ సెక్టారో, ప్రైవేట్ సెక్టారో సో మీకు ఏది కావాలి అని అనుకుంటే సో దాన్ని బట్టయితే మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఒక 3 యూజ్ చేస్తున్నాను అంతే ఎక్కువ చేయటం లేదు. సో ఎక్కువ చేస్తే మీకే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది అని సో జస్ట్ అయితే నేను ఒక 3 యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మనకి డేటా వస్తుంది. సో ఆ డేటా అనేది మనకి ఏమేం డేటా వస్తుంది? వన్ సెకండ్. స్టాక్ యాప్. సో ఇక్కడ ఏదో సమ్ సింబల్, ఐడెంటిఫైయర్ సో ఓపెన్, డే హై, డేలో సో మనకి డేలో స్టాక్ ప్రైస్ ఎంతుంది? అండ్ డేలో లో ఎంతుంది? అనేది చూపిస్తున్నాడు. సో ఇక్కడ గూడా నేను జస్ట్ ఓన్లీ 3 మెన్షన్ చేస్తాను. 3 ప్రింట్ చేస్తా. అవేంటంటే డే హై, డే లో అండ్ లాస్ట్ ప్రైస్. సో ఈ 3 అనేది మనం ఎలా ప్రింట్ చేయాలి? ఏంటి అనేది చూద్దాం. సో అది ఏ ఫార్మాట్‌లో ఇదంతా మనకి జేసన్ ఫార్మాట్‌లో ఉంది. సో మనం ఈ జేసన్ ఫార్మాట్‌లో నుంచి మన డేటా అనేది నార్మల్ ఫార్మాట్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటనేది చూద్దాం. సో దానికి నేను ఒక మెథడ్ అనే సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేస్తున్నాను. అండ్ సేమ్ థింగ్ నేను ఒక మెథడ్ అనేది రాసుకున్నాను. సమ్ డిస్‌ప్లే స్టాక్ డేటా అని. అండ్ సేమ్ థింగ్. సో ఇక్కడ మనం ఈ డేటా అనేది నేను సెండ్ చేయాలి గదా! సో మనకి మనం ఏదైనా ఒక మెథడ్‌ని సెండ్ చేయాలని ఒక మెథడ్‌ని పాస్ చేసేటప్పుడు దాంట్లో మనకి ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఏదైతే వేరియబుల్స్ అవసరం అవుతాయో ఆ వేరియబుల్స్ డేటా గూడా మనం సెండ్ చేయాలి గదా! సమ్ రిజల్ట్ అండ్ సేమ్ థింగ్ మనం ఏదైనా అవుట్‌పుట్‌ని ప్రింట్ చేయాలంటే అవుట్. సో ఈ 2 అనేది యూజ్ చేశాం. అండ్ సో ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ దేనికేనంటే సో మనం మెథడ్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తుంది. సమ్ ప్రొటెక్టెడ్ వాయిడ్. సో ఇక్కడ మనం ఏదైతే మెథడ్ నేమ్ ఇచ్చామో ఆ మెథడ్ నేమ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి.
సో డిస్ప్లే స్టాక్ డీటెయిల్స్ అండ్ సో స్ట్రింగ్ రిజల్ట్ అనేది ఏ ఫార్మాట్ స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ అండ్ సేమ్ థింగ్. సో ప్రింట్ అదేంటి మనకి అవుట్ అనేది సమ్ ప్రింట్ రైటర్ కదా. సో ప్రింట్ రైటర్ ఓకే అవుట్. సో ఇది మన మెథడ్. సో మన మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ అని మనం ఇక్కడ డిక్లేర్ చేసాము. సో ఆ తర్వాత మన డేటా మొత్తాన్ని మనం జేసన్ అరేలోకి కన్వర్ట్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేయాలి అని అంటే మనం ఒక ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేయాలి. సో జేసన్ అరే అండ్ సేమ్ థింగ్ దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటాను. సో జేసన్ అరే. సో ఆబ్జెక్ట్కి ఒక రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా. సమ్ రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ అయితే ఇస్తున్నాను జేసన్ అరే అండ్ సంథింగ్ జేసన్. అండ్ ఈ మనకి రిజల్ట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని నేను ఇక్కడికి పాస్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. సో ఆ ఎర్రర్ అనేది మనకి పోవాలి అని అంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదా. సో మనం ఏదైనా జేసన్‌ని యూజ్ చేయాలి అని అంటే సో మనం ఒక జార్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ బిల్డ్ పాత్‌లోకి వెళ్ళండి అండ్ బిల్డ్ పాత్ దగ్గర సమ్ క్లాస్ పాత్ పైన క్లిక్ చేయండి. సో యాడ్ ఎక్స్టర్నల్ జార్. సో ఈ జార్స్‌లో మనకి జావా జేసన్ జార్ అని ఉంటుంది. సో ఇంతకు ముందు నేను చెప్పాను కదా. సో జావా జేసన్ జార్ అని. సో ఆ జావా జేసన్ జార్ అయితే యాడ్ చేయండి. సో అప్లై అండ్ క్లోజ్. అండ్ సేమ్ థింగ్ అక్కడ అండ్ మనం లిబ్‌లో గూడా మన జార్ అనేది మనం పేస్ట్ చేయాలి. సో ఇక్కడ కాపీ చేసుకోండి. మనకి ఏదైతే జార్ ఉందో ఆ జార్‌ని అండ్ సో స్టాక్ ప్రైస్ ఎస్ఆర్‌సి మెయిన్ వెబ్ యాప్ ఐఎన్ఎఫ్ సో లిబ్. సో ఈ లిబ్‌లో మన జార్ అనేది పేస్ట్ చేయండి. సో మనం టోటల్‌గా జేసన్ జార్ అనేది మనం 2 టైమ్స్ పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ వన్ సో ఇక్కడ అండ్ నెక్స్ట్ థింగ్ సో ఇక్కడ మనకి బిల్డ్ పాత్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ప్రాజెక్ట్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్. సో ఇక్కడ జావా జేసన్ జార్. సో ఇలా మనం ఈ 2 టైమ్స్ అనేది మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనం జేసన్ అరే అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో సో దీనికి మనం త్రోస్ అనే డిక్లరేషన్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక ఎక్సెప్షన్ వస్తే మన ప్రోగ్రామ్ అనేది కరెక్ట్‌గా రన్ అవ్వాలి కాబట్టి సమ్ నేను ఒకటి యూజ్ చేస్తున్నాను. అండ్ సేమ్ థింగ్. సో ఇక్కడ మన డేటా అనేది మనకి ఒకటి కాదు కదా. సమ్ ఇలా నంబర్ ఆఫ్ డేటా వస్తుంది. సో అలా నంబర్ ఆఫ్ డేటా వస్తుంది అనంటే మనం ఏదైనా ఒక ఫర్ లూప్ యూజ్ చేసి అయితే మనం ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక పనిని నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలంటే లూప్స్ యూజ్ చేస్తాం కదా. సేమ్ అలానే. అండ్ దెన్ సో జేసన్ అరే డాట్ లెంగ్త్ సమ్ ఐ ప్లస్ ప్లస్. సో నేను ఒక ఫర్ లూప్ అయితే తీసుకున్నాను. సో ఆ ఫర్ లూప్ దేనికి మన డేటా అరేలో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం అండ్ దెన్ సో ఆ ఆ అరేలో ఉన్న డేటా మొత్తం నేను ఆబ్జెక్ట్‌లో కన్వర్ట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ అండ్ దెన్ సో దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాను. స్టాక్ అండ్ సేమ్ థింగ్ న్యూ ఆబ్జెక్ట్ జేసన్ ఆబ్జెక్ట్ I think we need to import any statement. యాహ్! సో మనం డేటా అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ దెన్ సో ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటాని ప్రింట్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం ఔట్ డాట్ ప్రింట్. సో ఇక్కడ నేను ఐని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి సారీ ఐ కాదు. సో ఇప్పుడు మనకి స్టాక్స్‌లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి. సో ఓపెన్, డే హై, డే లో ఇవన్నీ ఉన్నాయి కదా. సో నేను జస్ట్ స్టాక్ డాట్ ఓపెన్ ఏంటిది స్టాక్ డాట్ ఓపెన్ ఓపెన్ కెనాట్ బి రిసాల్వ్డ్. సో ఇక్కడ స్టాక్ డాట్ ఓపెన్ అని డైరెక్ట్‌గా రాయకూడదు. సో ఇక్కడ స్టాక్ డాట్ మనం అది ఏ డేటా టైప్ అనేది తీసుకుంటున్నాము అనేది కూడా మనం ఏ డేటా టైప్‌ని రిట్రైవ్ చేస్తున్నాము అనేది కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. స్టాక్ డాట్ గెట్ రిజల్ట్ సమ్ ఓపెన్.
ఓకే. ఓకే. సో, దీన్ని గూడా మనం ట్రై క్యాచ్ బ్లాకులతో అయితే మెన్షన్ చేయాలి. సో, జేసన్ ఎక్సెప్షన్ అని. వన్ సెకండ్ మళ్ళీ మనం ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలి. సో, ఈ ఎక్సెప్షన్స్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో, అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటంటే, మనకు నార్మల్‌గా ఏదైనా ప్రోగ్రామ్‌లో ఎర్రర్ వచ్చిందనుకోండి, సో, ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. బట్ అదే ఇక్కడ మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసాము అంటే, మనకి ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అది వరకు స్కిప్ చేసి మన ప్రోగ్రామ్‌ని రన్ చేస్తుంది. సో, అలా చేసేదాన్ని మనం ఎక్సెప్షన్ అని అంటాము. అండ్ ఇంకా జస్ట్ నేను సింపుల్ ఫార్మాట్‌లో చెప్పాను. దానికి ఇంకా చెప్పొచ్చు. ఓకే. ఏంటి మనకి డేటా ఏం రాలేదు? మేబీ సమ్ మిస్టేక్. So display stock data result cover okay, stock okay, stock. So open stock print some JSON array close exception. So array లో కన్వర్ట్ చేసాము అండ్ సేమ్ థింగ్ స్టాక్ లోకి తీసుకున్నాము. సో JSON array so stock dot get string okay it is working. So మొత్తం కరెక్ట్ గానే రాసాము. So one second so get string price file save it. Just once again, open it was run. It's not printing the data. So I could do so vector move JSON JSON and stop JSON object name second stop new JSON object new JSON equal not encoded తెలుగులో డేటా ఎందుకు రావట్లేదు? నిజంగాకి డేటా తీసుకున్నాను. అయ్యి కొన్ని చూసాను.
I plus data summarization. సో ఇక్కడ మనం న్యూ ఆబ్జెక్ట్ అని కాకుండా ఒకసారి జేసన్ అరే డాట్ చేద్దాము. అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి డేటా సెండ్ అవుతుంది కదా. సో వన్ సెకండ్. సో జేసన్ అరే డాట్ సో డైరెక్ట్ గా గెట్ సో ఇక్కడ మనం ఈ అరేలో ఉన్న ఆబ్జెక్ట్ ని గెట్ చేసుకుంటున్నామని దీని మీనింగ్. సో వన్ సెకండ్ సేమ్ థింగ్ చేసుకుంటాం. సో వన్ సెకండ్. సో పబ్లిక్ ప్రైవేట్ బ్యాంక్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. One second, it was not coming. JSON array get JSON object. So get JSON object. I need to select photo printer stop or get string last price. Okay. హలో హలో చెప్పరా. బ్రో వీడియో రికార్డ్ చేస్తున్నా బ్రో. దీని అమ్మ దీని లంచ్ పూకుందేగా లాస్ట్ లో జేసన్ డేటాలోకి నార్మల్ డేటా కన్వర్ట్ అవ్వట్లేదు. కన్వర్ట్ అవుతుంది, డేటా మొత్తం ప్రింట్ అవుతలే. దీని లంచ్ పూకుందే బ్రో. గంట సేపు కొత్త సించుకొని చెప్పాను బ్రో, ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నీట్ గా. బ్రో నాకు నచ్చదు బ్రో అట్లా పాటలు పెడితే. అది అదే మరి ఏం ప్లాన్ చేసారు? వాచ్ అంటారా ఏమంటారు నాకు అర్థం కాలేదు. డబ్బులు ఎవరు పంపించినావు? వాళ్ళు పంపించండి, శివ పంపించండి, సౌజన్య పంపించండి, నలుగురే పంపించారు. నాకు 1000 శాలికి రావాలి, ఇంకొకరు గణేష్ రావాలి. ఇంతేనా? నాకు అడుగు కాలేజ్ గణేష్ నా క్యాలెబ్ కి పడలేదురా. శాలికి వాళ్ళే ఏం ప్లాన్ చేస్తారు మరి? ఏం తీసుకున్నా? ఏం తీసుకోమంటారు? షిఫా వాచ్ ఒకటను పర్సనలైజ్డ్ గిఫ్ట్ ఒకటి తీసుకుందాం అంటుంది కదా. పర్సనలైజ్డ్ గిఫ్ట్ అంటే కేటీ సార్ పేరుతో అంటే ఆయన ఆయన ఫోటో వచ్చి ఒక డైరీ, కీ చైన్, ఇంకా అలా కొన్ని ఉంటాయి. మీరే చూడండి అటు వెళ్ళలేదు. చూడాలి మరి. నేను ఒక్కనే పోవాలా? నాకు అసలు ఎవరు లేదు. ఒక్కనే జాబీర్ని రాదు. ఎట్లయినా జాబీర్ని తీసుకెళ్తా. ఎప్పుడు తీసుకోమంటారు? ఫ్రైడే కాదు, థర్స్డే. ఎప్పుడో మీకు నచ్చినప్పుడు తీసుకోండి బ్రో. సరే చూసి రావచ్చు గాను బ్రో. ఒకసారి ఆలోచించు బ్రో. ఎక్కడ బ్రో? ఎవరు క్యాలిబ్ వచ్చాడా? తెలియదు మరి, అడుగు. సర్లే బ్రో. ఇక్కడ నెల్లూరు ఉండమన్నారు బ్రో. 4 రోజులు ఉండమన్నారా? గుద్దు. బాబు సార్ నెల అన్నాడు. ఏం చేయాలి అర్థం 2 రోజుల్లో పోతే అని చెప్పేసి రూమ్ తీసుకోలే. ఇప్పుడు మళ్ళీ రూమ్ తీసుకొని అవుతాను. 2 రోజులు ఫ్యామిలీ దగ్గర ఉన్నా, 2 రోజులు మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా హాస్టల్. ఏది పాత హాస్టల్? పాతది ఎక్కువ అంటుంది మరి. 2 months 7,500 అంటున్నాడు.
మీరు తెగ తీసుకున్నారు కదా అంతమంది జగదీశ్వరి హాస్టల్ తీసుకున్నారు జగదీశ్వరి హాస్టల్ తీసుకున్నారు 6 కదా అది 6 అదే విషయం ఓకే బాయ్ కంటిన్యూ చేయవచ్చు ఇది అవతల ఇప్పుడే ఆగిపోయింది ఆబ్జెక్ట్ మ్యాపర్ జాక్సన్ లైబ్రరీ ఇన్స్టాల్ చేసాం డౌన్లోడ్ చేసాం అది ఎర్రదేం రావట్లేదు బ్రో ఎర్రదేం రావట్లా డేటా రావట్లా ఫోటో తీసుకో బ్రో ఫస్ట్ ఫోటో తీసుకొని ఏదైతే నువ్వు బాగా ఖచ్చితంగా కదా ఫోటో తీసుకొని సేమ్ అదే ఫోటో రాయి కదా చూసుకుంటా అదే రాసాను అదే రాసినా కూడా రాలేదురా అది రాసిన రాలేదా అదేంటే ఓకే ట్రై చేయ మరి దరిద్రం మొత్తం మన నెత్తి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాం అంతేనా సరే బాయ్ రూమ్కి వెళ్ళాక చేస్తా బాయ్ ఊరే బస్సు మరి ఏంద్రా అంత పీస్ఫుల్ గా ఉంది బస్సులో వెళ్తున్నట్టే లేదురా ట్రాఫిక్ జామ్ అయింది మెల్లగా వెళ్తాం ఓకే దట్ గ్లాస్ వేసి కాబట్టి సౌండ్స్ రావట్లేదు గ్లాస్ వేసింది బ్రో అందుకే సౌండ్స్ కూడా రావట్లేదు బయట ఓకే ఓకే బాయ్ బాయ్ బ్రో ఒకసారి ఓపెన్ కాకుండా వేరేది ఏదైనా ట్రై చేద్దాం సో లాస్ట్ ప్రైస్ సో ఓపెన్ కాకుండా లాస్ట్ ప్రైస్ అయితే ఒకసారి ట్రై చేద్దాము మనకి ఓపెన్ మేబీ సెకండ్ లాస్ట్ ప్రైస్ ఓకే ప్రోగ్రామ్ రన్ అవుతుంది యా ఓకే సో మనకి మేబీ ఓపెన్ లో ఏదైనా ఎర్రర్ ఉండొచ్చు సో అందుకనైతే మనకి రాలేదు బట్ మన సేమ్ అదే మనకి లాస్ట్ ప్రైస్ అయితే వచ్చింది సో మేబీ ఓపెన్ లో ఎర్రర్ ఉంది అనుకుంటా సో ఇప్పుడు మనకి ఏ డేటా కావాలి అనుకుంటే మనం ఆ డేటా అనేది ప్రింట్ చేసుకోవచ్చు సో ఇక్కడ చేసాను సో ఇక్కడ మనకి డే హై కావాలనుకుంటే డే హై ఓపెన్ కావాలి అనుకుంటే ఓపెన్ సో డే లో అనేది కావాలి అనుకుంటే డే లో ఇన్ఫర్మేషన్ మొత్తం సో ఇక్కడ అవుట్ డాట్ సో మనకి సమ్ ప్రింట్ సో ప్రింట్ ఎల్ఎన్ యూస్ చేద్దాము సో మనకి డిఫరెంట్ లైన్ లో కావాలి కాబట్టి సో ప్రింట్ ఎల్ఎన్ అండ్ సేమ్ థింగ్ సో స్టాక్ డాట్ గెట్ డబుల్ సేమ్ సో ఓపెన్ కాబట్టి డే లో సో మనకి డేలో లోయెస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి సో డేలో ఓకే సో ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఓకే మళ్ళీ ఇదేం రీస్టార్ట్ చేస్తారు
సారీ. జావా ఫైల్ రన్ చేసాం. సో మనం ఎప్పుడైనా జేఎస్పీ ఫైల్ రన్ చేయాలి. సో జావా ఫైల్ కాదు. సో అండ్ నెక్స్ట్ థింగ్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మీరు ఏదన్నా ఈ ప్రాజెక్ట్ అనేది చేసేటప్పుడు మీకు ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వాలి అని అంటే ఐ మీన్ ఎగ్జాక్ట్‌గా మీరు చేయాలనుకుంటే చేయలేరు. సో ఇక్కడ మీకు కొన్ని ఎర్రర్స్ రావచ్చు. సో ఇప్పుడు నేను చేసినప్పుడే నాకే సమ్ 3, 4 ఎర్రర్స్ అనేది వచ్చినాయి. సో ఇంకా మీరు చేస్తున్నారు అనంటే మీరు ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు మీకు నంబర్ ఆఫ్ ఎర్రర్స్ అనేది రావచ్చు. సో అలా ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరేమి టెన్షన్ తీసుకోకుండా జస్ట్ కొంచెం ఒకసారి పీస్‌ఫుల్‌గా ఆలోచించి అయితే చేయండి. సో ఇక్కడ చూడండి మనకి రెండిటి డేటా అనేది వచ్చింది. సో లేటెస్ట్ ప్రైస్ డేటా అండ్ సేమ్ థింగ్ లో ప్రైస్. సో ఇలా మనకి డేటా వస్తుంది. బట్ కాకపోతే మనకి ఇదంతా ఏంటి జస్ట్ ఒక లైన్‌లో వస్తుంది. సో అలా కాకుండా మనం ఈ డేటా మొత్తాన్ని మనం ఒక టేబుల్ లాగా ప్రింట్ చేయాలి అనుకుందాము. సో మనం ఏదైనా ఒక డేటాని టేబుల్ లాగా ప్రింట్ చేయాలి అనంటే మనం ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సో సో ఫస్ట్ నేను ఒక హెచ్‌టీఎంఎల్ రాస్తున్నాను. system.out some println. సో హెచ్‌టీఎంఎల్. సో సో మనం జేఎస్పీ ఫైల్‌లో హెచ్‌టీఎంఎల్ యూజ్ చేయాలనంటే మనం ఇలా రాయాలి. సింటాక్స్ ఎర్రర్. సో ఇక్కడ కాదు మనం మెథడ్ లోపల రాయాలి. సో అండ్ దెన్ సో హెడ్ రాయాలి. సమ్ హెడ్ అండ్ హెడ్‌లో మనం టైటిల్ రాసుకోవాలనుకుంటే మనం ఇక్కడే రాసేయొచ్చు. ఆర్ ఎల్స్ మనకేం టైటిల్ అవసరం లేదు అని అనుకుంటే సో టైటిల్ అనేది కూడా లీవ్ చేయొచ్చు. బట్ నేను టైటిల్ కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి సమ్ టైటిల్ అనేది కూడా ఇక్కడే మెన్షన్ చేస్తున్నాను. సమ్ స్టాక్ యాప్. సో స్టాక్ యాప్. సో టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. సో టైటిల్ ట్యాగ్ క్లోజ్ అండ్ సేమ్ థింగ్ హెడ్ ట్యాగ్ క్లోజ్. సో ఈ ట్యాగ్స్ అన్ని సో టైటిల్ ట్యాగ్ తీసుకున్నాను. దాంట్లోనే క్లోజ్ చేశాను అండ్ సేమ్ థింగ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఇక్కడ మన బాడీ అనేది రావాలి కాబట్టి సో బాడీ సేమ్ థింగ్ బ్రాకెట్స్ క్లోజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైతే బాడీ ఉందో ఆ బాడీ మొత్తం నేను ఫర్ లూప్ బయట క్లోజ్ చేస్తున్నాను. క్లోజింగ్ ద బాడీ. సో ఇక్కడ మనం ఏదైతే ఒక బాడీ తీసుకున్నామో ఆ బాడీ మొత్తాన్ని ఓపెన్ చేసాము. అట్ ద సేమ్ టైం క్లోజ్ కూడా చేసాము. అండ్ నెక్స్ట్ సో మనకు ఏదైనా ఒక టేబుల్ కావాలి అని అంటే సో మనం టేబుల్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. ప్రింట్ టేబుల్. టేబుల్ అండ్ సేమ్ క్లోజ్ డౌన్. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఏదైనా ఒక ఏదైనా డేటాని ప్రింట్ చేయాలంటే మనం రోస్‌గా ప్రింట్ చేయాలి కాబట్టి సో నేను ఒక టీఆర్ అనే ట్యాగ్ తీసుకున్నాను. సో టీఆర్ అంటే ఏంటంటే మనం ఏదైతే డేటా ఉందో అది డేటా మొత్తం ఒక రోగా కన్వర్ట్ చేస్తుంది. టీఆర్. సో నేను ఏదైతే ఒక అండ్ సేమ్ థింగ్. సో దాంట్లో మనకి సమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సో నేను ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నానో ఆ ప్రింట్ చేసేవన్నిటికి హెడ్డింగ్స్ పెట్టాలి కాబట్టి సో దానికి నేను సమ్ టీహెచ్ అనేది తీసుకున్నాను. సో టీహెచ్ అని అంటే టేబుల్ హెడ్డింగ్. సో టీహెచ్ జస్ట్ నేను ఓన్లీ 3 ప్రింట్ చేస్తున్నాను. లాస్ట్ ప్రైస్ స్లాష్ టీహెచ్. సో స్టార్టింగ్ టైం క్లోజింగ్ టైం సేమ్ థింగ్. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ ప్రైస్ డేలో ఇంకేమున్నాయి మనకి మేబీ ఓపెన్ ఉందనుకుంటా కదా. సో ఓపెన్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమింగ్ అయితే ఇచ్చుకున్నాను. అండ్ సేమ్ థింగ్ సో ఇక్కడ ఈ టీఆర్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ టీఆర్ ట్యాగ్‌ని క్లోజ్ చేస్తున్నాను.
సో ట్యాగ్ క్లోజ్ చేయాలంటే సేమ్ ఇది. అండ్ తర్వాత సో ఇక్కడ మనకి లోపలికి వచ్చిన తర్వాత కూడా మనకు ఒక రో సో ఒకసారి ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది చెక్ చేద్దాము. సో ఫైల్ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి డేటా అనేది బట్ ఇలా వచ్చింది, కాకపోతే ఇక్కడ మనకి కాలమ్స్ అనేది వచ్చింది చూసారా. ఓకే, సో లాస్ట్ ప్రైస్ డేలో డే ఓపెన్. సో ఇప్పుడు మనకి ఇదంతా దీంట్లోకి రావాలంటే సేమ్ మనం ఈ టిఆర్ అనే ట్యాగ్ యూస్ చేసామనంటే సో ఆటోమేటిక్ గా డేటా అనేది మనకి వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి అవుట్ డాట్ ప్రింట్ ఎలిమెంట్ కోలన్ సో టిఆర్. సో మనకి టేబుల్ రో క్రియేట్ చేయాలంటే ట్యాగ్ ఏంటి టిఆర్. సో ఇక్కడ రో అయితే క్రియేట్ చేసాము. అండ్ సేమ్ థింగ్ మనకి ఏదైతే రో ఉందో ఆ రోని మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాక్ కోడ్ లో ఆ రో అనేది ఎండ్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ ఒక రో అనేది ఓపెన్ చేసాము అండ్ సేమ్ థింగ్ రో అనేది క్లోజ్ చేసాము. వన్స్ అగైన్ we will run the code. సో లాస్ట్ ప్రైస్ ఫస్ట్ ఈ డేటా వస్తుంది ఏంటి. యాక్చువల్లీ ఫస్ట్ ఇది రావాలి. ఓకే, వన్ సెకండ్ స్టాక్ డీటెయిల్స్ గెట్ డబుల్ అవుట్ డాట్ ప్రింటల్. ఓకే, సో ఇక్కడ క్లోజ్ చేయలేదు కదా మేబీ, సో అందుకని అనుకుంటా. లాస్ట్ ప్రైస్
ఓకే. రన్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మనం ఏదైతే రాస్తున్నామో అది మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే సో, మనం చాలా కేర్‌ఫుల్‌గా రాయాలి. సో, ఇక్కడ మనం జస్ట్ బాడీ క్లోజ్ చేయనందుకే మనకి డైరెక్ట్‌గా ఆ డేటా అనేది టేబుల్ ఫార్మాట్‌లో అయితే రాలేదు. సో, ఇప్పుడు ఈ వచ్చిన టేబుల్ ఫార్మాట్‌లోకి నేను బోర్డర్ అనేది యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో, బోర్డర్ ఈక్వల్ టు 1 సో, మనం అనేది బోర్డర్ అనేది మేము డైరెక్ట్ వన్ సెకండ్ స్లాష్ మనం ఎంత బోర్డర్ యాడ్ చేయాలనుకుంటున్నాము. సో, డబుల్ క్వోట్స్ క్లోజ్. సో, మీరు కూడా నాకులాగా మిస్టేక్ చేయకండి. రిఫ్రెష్ చేయకుండా ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ప్రతిసారి రన్ చేయండి. ఎర్రర్స్ వచ్చినా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఎర్రర్స్ వస్తే మనం నేర్చుకుంటాం అంతే. సో, ఇక్కడ చూడండి మన డేట్ అనేది మనకి ప్రింట్ అయిపోయింది. సో, ఇలా మనం ఏది కావాలి అనుకుంటే సో, కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ద వీడియో. సో, ఇక్కడ చూడండి మనం ఏమేం సో, మనం యూజ్ చేసిందేంటంటే ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసాము. సో, దానికి సర్వ్‌లెట్స్, జేఎస్‌పీ యూజ్ చేసాము. అండ్ సేమ్ థింగ్ సో, మనం జేడీకే యూజ్ చేస్తున్నాము. అంటే జావా డెవలప్‌మెంట్ కిట్. అండ్ సో, ఇక్కడ మనకి ఎక్లిప్స్, ఇంటెల్, నెట్‌బీన్స్ అని మనకి ఇలా నంబర్ ఆఫ్ అయితే ఉంటాయి యూజ్ చేసుకోవడానికి. బట్ మనం ఎక్లిప్స్ అనేది యూజ్ చేసాం. సో, అపాచీ టామ్‌క్యాట్. సో, మన ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలి అనంటే మనం ఈ అపాచీ టామ్‌క్యాట్ అనేది యూజ్ చేయాలి. సో, వెబ్ బ్రౌజర్. సో, మనకి ఏదో ఒక వెబ్ బ్రౌజర్ అనేది కావాలి. రాపిడ్ ఏపీఐ. సో, ఇప్పుడు మనం ఒక యూఆర్ఎల్‌లో నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకున్నాం గదా! సో, ఆ యూఆర్ఎల్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే రాపిడ్ ఏపీఐ అని. అండ్ సేమ్ థింగ్ మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటా జేసన్ డేటా నుంచి మనకి నార్మల్‌గా కన్వర్ట్ అయింది కాబట్టి మనం ఆ జేసన్ జావా జార్ అనేది యూజ్ చేసాము. అండ్ సేమ్ థింగ్ సో, ఇదంతా మనకి ఎగ్జిక్యూషన్ పార్ట్ అండ్ సో, ఇదంతా కోడ్. ఇది మనకి డాక్యుమెంట్. సో, మీరు ఇన్ కేస్ ఇది కావాలి అని అనుకుంటే సో, డిస్క్రిప్షన్‌లో ఇది డౌన్‌లోడ్ చేసుకునే లింక్ ఇస్తాను. సో, మీరు డైరెక్ట్‌గా ఈ కోడ్ గూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ థింగ్ సో, ఇక్కడ మనకి ప్యాకెట్ ప్రెప్ సో, మనకి ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ మనమే ప్రొవైడ్ చేస్తాము. సో, మనకి టీచింగ్ అనేది చాలా సింపుల్ వేలో ఉంటుంది. అండ్ మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా గూడా దానిపైన ఇలానే ప్రాజెక్ట్స్ చేస్తారు. సో, ఇక్కడ మనకి మీరు చూస్తూ ఉండండి. సో, మనకి ప్రాజెక్ట్‌లో మీరు ఎప్పుడు చూడని అడ్వాన్స్ జావా కంటెంట్ మొత్తం మన ఛానెల్‌లో ఉంటుంది. సో, మీరు ఏ ఛానెల్‌లో గూడా ఇటువంటి కంటెంట్ అనేది చూడరు. సో, మనం యూట్యూబ్‌లోనే ఇంత కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము అనంటే సో, ఇంకా నార్మల్‌గా స్టూడెంట్స్‌కి ప్లేస్‌మెంట్ ఇప్పించేటప్పుడు వాళ్ళకి ఇంకెంత ట్రైన్ చేస్తాం, ఇంకెంత ప్రిపేర్ చేపిస్తామనేది సో, మీరే ఒకసారి ఆలోచించుకోండి. సో, ఇన్ కేస్ మీరికి ఏదైనా ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఇంట్రెస్టెడ్‌గా ఉంటే సో, మన డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. సో, మీరు డైరెక్ట్‌గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ద వీడియో. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.